ఫ్లవర్ నహి వైల్డ్ ఫైర్ హై ఎక్కడైనా ఎందాకైనా రెడీ. వరుస విజయాలతో జోరు మీద ఇస్రో నేడు మరో కీలక ప్రయోగం చేపట్టింది. ఇస్రో సరికొత్త చరిత్రను లిఖించబోతోంది. ఈసారి కొడితే శుక్రుడి కుంభస్థలాన్ని కొట్టాలని ఊపిడుతోంది. జీవమే లేని గ్రహంపై జీవం ఆనవాళ్లను కనుగొనేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. ఇమాజిన్ చేయండి, ఒక స్పేస్ మిషన్ ఎంత ఎకనామికల్గా ఉంటుందంటే అది ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ప్రొజెక్షన్ ప్రకారం మార్స్ యొక్క రౌండ్ ట్రిప్ ఫ్లైట్ కన్నా తక్కువ. ఇస్రోస్ మార్స్ ఆర్బిటరీ మిషన్ ఇది అచీవ్ చేసింది. 2014లో లాంచ్ అయిన ఈ మిషన్ బడ్జెట్ జస్ట్ $74 మిలియన్ అండ్ ఇది వరల్డ్లో మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ ఇంటర్ప్లానెటరీ మిషన్ అయ్యింది. మరో విషయం ఏంటంటే ఈ మిషన్ ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయింది. ఇది వరకు వేరే ఏ స్పేస్ ఏజెన్సీ కూడా చేయలేదు. ఇది మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన ఇస్రో యొక్క ఇన్స్పైరింగ్ స్టోరీ. ఒక చర్చ నుండి ఆపరేషన్ స్టార్ట్ చేసి గ్లోబల్ స్పేస్ లీడర్గా ఎలా డెవలప్ అయిందో చూద్దాం. అండ్ ఎలా ఇస్రో తన అంబిషియస్ డ్రీమ్ని రియాలిటీలోకి మార్చిందో తెలుసుకుందాం. ఇండియా యొక్క స్పేస్ స్టోరీ కేవలం రాకెట్స్ అండ్ శాటిలైట్స్ గురించి మాత్రమే కాదు. ఇది రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, ప్రజలను ఎంపవర్ చేయడం అండ్ జనరేషన్ని ఇన్స్పైర్ చేయడం గురించి కూడా. 1969లో స్టార్ట్ అయిన ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ స్పేస్ టెక్నాలజీని సొసైటీకి ఉపయోగపడే విధానంలో యూస్ అవ్వాలనే ఒక క్లియర్ మిషన్తో ప్రారంభమైంది. ఇప్పుడు ఇది ఇన్నోవేషన్, రిసైలెన్స్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ ఎక్సలెన్స్కి సింబల్గా నిలిచింది. రాకెట్ పార్ట్స్ని బైసైకిల్ పైన ట్రాన్స్పోర్ట్ చేయడం నుండి ఒక సింగిల్ మిషన్లో 104 శాటిలైట్స్ లాంచ్ చేయడం వరకు ఇస్రో యొక్క స్టోరీ అంబిషన్ అండ్ గ్రిడ్తో పునాది పెట్టింది. ఈ జర్నీలో ఒక స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళి ఇస్రోస్ విజన్ని క్లోజర్గా చూద్దాం. 1960స్లో ఇండియా ఒక న్యూ ఇండిపెండెంట్ నేషన్గా పావర్టీ, లిటరసీ అండ్ ఎకనామిక్ ఛాలెంజెస్ లాంటివి ఫేస్ చేసింది. ఈ పరిస్థితుల్లో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ అనే వ్యక్తి ఒక పెద్ద కళతో ముందుకు వచ్చారు అండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్గా పిలువబడతారు. సారాభాయ్ స్పేస్ టెక్నాలజీని ఇండియా యొక్క సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్గా వాడచ్చు అని నమ్మారు. ఆయన విజన్ సింపుల్ కానీ రివల్యూషనరీ. కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్, వెదర్ ఫోర్కాస్టింగ్కు శాటిలైట్స్ని వాడడంతో ఇండియాని అప్లిఫ్ట్ చేయాలని అనుకున్నారు. అప్పుడు యుఎస్ అండ్ సోవియట్ యూనియన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఇస్రోని డామినేట్ చేసేవి. కానీ సారాభాయ్కి నమ్మకం ఉంది, ఇండియా ఇన్నోవేటివ్గా రిసోర్సెస్ని యూజ్ చేయడంతో తన మార్క్ క్రియేట్ చేయగలదు అని. ఈ బిలీఫ్తో 1969లో ఇస్రో స్టార్ట్ అయింది. డాక్టర్ సారాభాయ్కి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఎక్స్పెరిమెంట్ గురించి మాత్రమే కాదు, ప్రజల జీవితాలు ఇంప్రూవ్ చేయడమే తన పెద్ద లక్ష్యం అనుకున్నారు. శాటిలైట్స్ లాంచ్ మాత్రమే కాదు, రిమోట్ ఏరియాస్ని కనెక్ట్ చేయడం, వెదర్ మానిటర్ చేయడం, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయడం లాంటి అప్లికేషన్ మీద ఫోకస్ చేశారు. ఈ బోల్డ్ విజన్తో ఇస్రోని ముందుకు తీసుకువెళ్ళి ఛాలెంజెస్ని ఎలా ఓవర్కమ్ చేశారో చూద్దాం. ఇస్రో యొక్క మొదటి రోజుల్లో చాలా కష్టపడ్డారు. కేరళలో ఉన్న తుంబా అనే విలేజ్లో ఒక చిన్న చర్చ్లో ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అది ఇస్రోస్ ఫస్ట్ లాంచ్ సైట్ అయ్యింది. రాకెట్ పార్ట్స్ బైసైకిల్స్ అండ్ బులక్ కార్ట్స్లో ట్రాన్స్పోర్ట్ చేసేవారు. రిసోర్సెస్ లిమిటెడ్గా ఉన్న సైంటిస్ట్ డిటర్మినేషన్తో ముందుకు వచ్చారు. ఈ ఆడ్స్ని ఓవర్కమ్ చేసి ఇస్రో ఆర్యభట్ట అనే ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ని 1975లో లాంచ్ చేసింది. ఇది ఒక సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్గా నిలిచింది. ఈ సక్సెస్తో ఇస్రోకి తన ఓన్ టెక్నాలజీ డెవలప్ చేయడంలో కాన్ఫిడెంట్ పెరిగింది. ఆర్యభట్ట తర్వాత ఇస్రో SLV శాటిలైట్ లాంచ్ వెహికల్ని డెవలప్ చేసింది. శాటిలైట్స్ని లో ఎర్త్ ఆర్బిట్లో లాంచ్ చేయడం స్టార్ట్ చేసింది. 1980లో SLV-3 సక్సెస్తో ఇండియా శాటిలైట్ లాంచెస్ని ఇండిపెండెంట్గా చేయగల కెపాసిటీ ఉంది అని ప్రూవ్ చేసింది. ఈ సక్సెస్ తర్వాత ఇస్రో పెద్ద ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేసింది. 1990స్లో ఇస్రో ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ ఇన్సాట్ని క్రియేట్ చేశారు. ఈ శాటిలైట్స్ కమ్యూనికేషన్, టీవీ బ్రాడ్కాస్టింగ్ అండ్ వెదర్ మానిటరింగ్లో ఒక లైఫ్ లైన్గా మారాయి. ఈ ఇన్సాట్ సిస్టమ్ రిమోట్ రీజియన్స్కు కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయడంలో అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఒక మేజర్ రోల్ ప్లే చేసింది. ఈ అచీవ్మెంట్స్ ఇస్రోకి గ్లోబల్ రికగ్నిషన్స్ తీసుకొచ్చాయి. ఇస్రోకి PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్తో గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో ఒక సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ వచ్చింది. 1990స్లో ఇంట్రొడ్యూస్ చేసిన PSLV వర్క్ హార్స్ అని పేరు సంపాదించింది ఫర్ ఇట్స్ రియలైబిలిటీ అండ్ వర్సటైలిటీ. ఈ వెహికల్ ఇస్రో శాటిలైట్ లాంచ్ ప్రోగ్రామ్కి బ్యాక్బోన్గా నిలిచింది. 1999లో PSLV C1 మిషన్ సక్సెస్తో IRS P3 శాటిలైట్ ఆర్బిట్లో ప్లేస్ చేసింది. తర్వాత సంవత్సరాల్లో PSLV ఒక మల్టిపుల్ శాటిలైట్స్ని డిఫరెంట్ ఆర్బిట్స్లో లాంచ్ చేయడంతో ఫేమస్ అయింది. PSLV యొక్క క్రౌనింగ్ అచీవ్మెంట్ 2017లో వచ్చింది. అప్పుడు ఒక సింగిల్ మిషన్లో 104 శాటిలైట్స్ని లాంచ్ చేసింది. ఈ రికార్డ్ ముందు రష్యా దగ్గర ఉండింది. రష్యా వాళ్ళు 37 శాటిలైట్స్ ఒకేసారి లాంచ్ చేశారు. ఈ సక్సెస్తో ఇస్రోస్ కమర్షియల్ సక్సెస్ ఎక్స్పాండ్ అయింది.
అంబిషియస్ కూడా పెరిగాయి. మరియు ఇంటర్ప్లానెటరీ మిషన్కి ఇస్రో ఎలా ప్రిపేర్ అయిందో చంద్రయాన్ మిషన్తో స్టార్ట్ చేద్దాం. ఇస్రోస్ ఇంటర్ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్కి ఫస్ట్ స్టెప్ చంద్రయాన్ మిషన్. చంద్రయాన్ 1 2008లో లాంచ్ చేసి మూన్ సర్ఫేస్లో వాటర్ మాలిక్యూల్స్ ప్రెజెన్స్ని కన్ఫర్మ్ చేసింది అండ్ ఫ్యూచర్ లూనార్ ఎక్స్ప్లోరేషన్కి పాసిబిలిటీస్ ఓపెన్ చేసింది. అండ్ మంగళయాన్తో ఇస్రో యొక్క గ్రేటెస్ట్ అచీవ్మెంట్ 2014లో వచ్చింది. జస్ట్ $74 మిలియన్ బడ్జెట్తో ఈ మిషన్ హిస్టరీలో మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ ఇంటర్ప్లానెటరీ మిషన్గా నిలిచింది. ఇండియా ఫస్ట్ కంట్రీగా మార్స్కి మేడెన్ అటెంప్ట్లో రీచ్ అయింది. ఈ మిషన్ స్టన్నింగ్ ఇమేజెస్ అండ్ వాల్యుయబుల్ డేటా క్యాప్చర్ చేసింది. మార్స్ అట్మాస్ఫియర్ గురించి చాలా సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసింది. అండ్ ఈ మిషన్తో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఎంత ఎఫోర్డబుల్గా చేయొచ్చో మంగళయాన్ ప్రూవ్ చేసింది. మార్స్ సక్సెస్ తర్వాత ఇస్రో మూన్లో సౌత్ పోల్ ఎక్స్ప్లోర్ చేయడం మీద ఫోకస్ చేసింది. చంద్రయాన్ 3 మిషన్తో ఇండియాస్ నెక్స్ట్ జైంట్ లీప్ 2023లో వచ్చింది. ఈ మిషన్ మూన్లో సాఫ్ట్ ల్యాండింగ్ చేసి ఇండియాని 4th కంట్రీగా చేసింది ఈ అచీవ్మెంట్ అచీవ్ చేయడంలో. మూన్ యొక్క సౌత్ పోల్ సైంటిస్ట్కు చాలా ఇంట్రెస్ట్ ఎందుకు అంటే అక్కడ వాటర్ ఐస్ ఉంటుంది అని నమ్మకం. ఈ వాటర్ ఐస్ ఫ్యూచర్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ అండ్ హ్యూమన్ సెటిల్మెంట్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. కానీ ఇస్రో అంబిషియస్ ఇక్కడ ఆగలేదు. గగన్యాన్ ప్రాజెక్ట్తో ఆస్ట్రోనట్స్ని స్పేస్కి పంపడం కోసం ప్రిపేర్ అవుతుంది. 2018లో అనౌన్స్ అయిన ఈ మిషన్ 2024కి ఆస్ట్రోనట్స్ని స్పేస్కి పంపడం టార్గెట్గా పెట్టింది. ఫ్యూచర్ని ఫోకస్ చేసి ఇస్రో గ్లోబల్ ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇస్రో ఒక స్పేస్ ఏజెన్సీ మాత్రమే కాదు, ఇది ఇండియా యొక్క సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ కేపబిలిటీస్కి ఒక సింబల్. ఇస్రో శాటిలైట్స్, నావిగేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ క్లైమేట్ మానిటరింగ్ లాంటి ఎసెన్షియల్ సర్వీసెస్తో మిలియన్స్ ఆఫ్ పీపుల్కి బెనిఫిట్ చేస్తుంది. ఫ్యూచర్లో ఇస్రో అంబిషియస్ కూడా పెరిగాయి. వీనస్ మిషన్, ఆస్ట్రాయిడ్ స్టడీ అండ్ డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కూడా ప్లానింగ్లో ఉన్నాయి. అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో ఆదిత్య L1 అండ్ మార్స్ అట్మాస్ఫియర్ని స్టడీ చేయడమే ఇస్రో యొక్క మెయిన్ ఎయిమ్. నా ఒపీనియన్లో ఇస్రో యొక్క జర్నీ ఎక్స్ట్రాడినరీ. లిమిటెడ్ రిసోర్సెస్, డిటర్మినేషన్, ఇన్నోవేషన్ అండ్ క్లియర్ విజన్తో ఏదైనా అచీవ్ చేయొచ్చు అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్రో. మీ ఒపీనియన్ ఏంటి? ఇస్రోస్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏ మిషన్తో వచ్చింది అని అనిపిస్తుంది? అండ్ ఫ్యూచర్లో ఇస్రో సన్ని ఎక్స్ప్లోర్ చేయడం అండ్ మార్స్ డ్రీమ్ అచీవ్ చేయగలదా? కమెంట్స్లో షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.